జూన్ నెలలో నన్ను అమౌంట్ అడిగారు. ఫస్ట్ మీట్ అప్పుడే అమౌంట్ అడిగారు. ఫస్ట్ మీట్ అప్పుడే అడిగేశారు. నేను అడిగాను, ఎందుకు అమౌంట్ మీకు? సో మే జూన్ మంత్లో సత్య గారు అని చెప్పేసి నాకు ఒకరు పరిచయం. మీలో ఎవరు కోటీశ్వరుడు దానికి మేనేజర్గా చేస్తున్నారు అన్నమాట. మీ పేరు రాజు చచ్చిపోతుంది, రాసుకో. నా పేరు రాసుకో, వాళ్ళ పేరు రాసుకో, నా పేరు రాసుకో. చచ్చిపోతా నాకు నీ ఇష్టం. అది డబ్బులు తీసుకోవడంతో వాస్తని అంటే డబ్బులు తీసుకోవద్దు, అట్లా బిగ్ బాస్ కోసం డబ్బులు తీసుకోవాలని మెన్షన్ చేశారా అని అడిగాను. అదే మొన్న మెసేజ్ చేశారు కదా, అది ఏమని చెప్పారు అసలు మీకు పర్సన్? ఇట్లా సో అమౌంట్ కావాలి, ఒక పైకి మళ్ళీ ఇస్తాను అంటే, లేదండి ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు అన్నట్టుగా నేను మాట్లాడాను. ఓకే. బిగ్ బాస్ ఒక బ్రాండ్ అయిపోయిందని ఇలాంటి వాళ్ళు అమౌంట్ ఎంతమంది వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, ఏమైనా బయటపడ్డదా? నేను ఎప్పుడైతే ఆ వీడియో ఇచ్చానో నాకు ఒక 3-4 మెంబర్స్ కాల్ చేయడం జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని నిన్న మనం చూస్తే గనక వీడియోస్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చూస్తే గనక బిగ్ బాస్ 7కి పంపిస్తానని మోసం చేశారన్న ఉద్దేశంతో ఒక వీడియో వైరల్ అవుతుంది. తనే సప్నా చౌదరి, యాంకర్ అండ్ యాక్ట్రెస్. తనకు ఎలా మోసం జరిగింది, అసలు అమౌంట్ ఎందుకు కట్టడం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు మన ఉద్దేశం. ఎందుకంటే బిగ్ బాస్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. అది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా అయిపోయింది. ఒక ఆర్టిస్ట్లకు బిగ్ బాస్లో వెళ్ళాలి కంపల్సరీ అనేది ఒక ఎయిమ్గా పెట్టుకుంటారు. కానీ అదే ఛాన్స్గా తీసుకొని బిగ్ బాస్ని ఒక బ్రాండ్గా వాడుకుంటూ ఇలాంటి కొంతమంది ఉన్నారు. అది దానికోసం మనం సప్నా గారిని ఒకసారి మాట్లాడదామని ఇంటర్వ్యూ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. తను డాడీ? మా నాన్నగారు. ఓకే. అయితే బిగ్ బాస్ అని అంటే అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడు మీకు బాగుండనని కూడా అడగలేను, ఎందుకంటే యు ఆర్ ఇన్ డిప్రెషన్ నౌ. అంటే బిగ్ బాస్కి అప్రోచ్ అవ్వాలని చాలా, అంటే ఇంతకు ముందు కూడా సీజన్స్కి అప్రోచ్ అయ్యారా, లేకుంటే ఈ వ్యక్తిని ఫస్ట్ టైం అప్రోచ్ అవ్వడం జరిగిందా? ఈ వ్యక్తిని ఫస్ట్ టైం అప్రోచ్ అయ్యాను. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, కానీ నేను ఖమ్మంలో ఉండేదాన్ని. స్టడీ పర్పస్ ఖమ్మం వచ్చాను. అక్కడే యాంకర్గా 10 years కంప్లీట్ అయింది. సో రీసెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. లాస్ట్ ఇయర్ అయింది. అంటే ఈవెంట్స్ షోస్ ఉంటే వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. కేవలం బిగ్ బాస్ కోసమే నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అంత ఇష్టం అనమాట. సో సీజన్ 1 నుంచి చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 1 శివ బాలాజీ గారు, సీజన్ 2 కౌశల్ ఆర్మీ, 3 రాహుల్ సిప్లీగంజ్, 4th అభిజిత్ గారు, 5th రేవంత్ సన్నీ గారు, 6th రేవంత్, 7th మొన్న పల్లవి ప్రశాంత్ గారు, ఓటీటీలో బిందు గారు. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అంటే అదొక చక్కటి ప్లాట్ఫామ్, ఒక మంచి వేదిక. మీరు గమనిస్తున్నట్లయితే నా ఇన్స్టాలో కూడా బిగ్ బాస్ అనే హ్యాష్ ట్యాగ్స్ ఉంటూ ఉంటాయి అనమాట. చాలా మంది బిగ్ బాస్ స్వప్న అని కూడా పిలుస్తూ ఉంటారు నా ఫ్రెండ్స్ అందరూ. నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, నేను నిద్రపోయేటప్పుడు కూడా నా కలలో కూడా నేను బిగ్ బాస్లో ఉన్నట్టు. ఆ 105 days కూడా నేను అలాగే బిహేవ్ చేస్తాను అనమాట. ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఇలా ఇలా మెన్షన్ చేస్తూ అందులో ఎలాగైతే వాళ్ళు మాట్లాడతారో అలా ఉంటూ ఉండేదాన్ని. అంటే అందరికీ చాలా ఇష్టం కదా బిగ్ బాస్ అనేది. సో దానికోసం ఏదైనా చేయాలి అన్నట్టుగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎంత హార్డ్ వర్క్ అయినా చేయొచ్చు అని. ఓకే. రీసెంట్లీ మీరు మూవీస్ కూడా చేయడం జరిగింది అండ్ యాంకరింగ్ బిజీ ఈవెంట్స్ లో చాలా యాంకరింగ్ చేశారు. ఈటీవీ ప్లస్ లో కూడా షో చేశారు కదా? ఈటీవీ ప్లస్ జిల్జిల్జిగా షో చేశాను. ఓకే. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా టీవీలోనే ఒక సీరియల్ చేస్తున్నాను, మధురా నగరిలో అని. ఓ సూపర్. ప్రెసెంట్ వనితా ఛానల్లో ఫ్రీలాన్సర్ గా చేస్తున్నాను, రేలారే అనే ప్రో. అచ్చా. ఓకే. ఇవి చేస్తుంటే ఒక బిగ్ బాస్ అనేది ఒక బ్రాండ్ పడిపోయింది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ని ఏమని చెప్పాడు తను, మీకు ఎలా అప్రోచ్ అయ్యారు, ఫస్ట్ ఎవరు కల్పించారు అతన్ని? యాక్చువల్గా నేను సీజన్ 5 నుంచి అనుకుంటున్నాను బిగ్ బాస్కి వెళ్ళాలి అని. బట్ నా ఫ్రెండ్స్ కానీ నా వెల్ విషెస్ కానీ, నువ్వు ఖమ్మంలో ఉండి అక్కడ హైదరాబాద్లో ప్రయత్నం చేయడం కష్టం కదా, సో అక్కడికి వెళ్ళు అనగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్తో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ట్రై చేయడం కూడా సీజన్ 7 నుంచే ట్రై చేశాను. సో మే జూన్ మంత్లో సత్య గారు అని చెప్పేసి నాకు ఒకరు పరిచయం. తను ఏం చేస్తుంటాడు? మీలో ఎవరు కోటీశ్వరుడు దానికి మేనేజర్గా చేస్తున్నారు అనమాట. సో తనకి నేను కాల్ చేసి ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నీకు ఎవరైనా తెలుసా బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు అనగానే రాజు, తమ్మాలి రాజు అనే పర్సన్ పరిచయం చేశారు. సో అతను ఫస్ట్ మీట్ అన్నప్పుడు కూడా నేను ఏంటి, నాకు ఆల్రెడీ వనితా టీవీ 4 సింగర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, 4 ఎపిసోడ్లు ఉన్నాయి, అయినా కూడా నేను వాళ్ళకి రేపు షూట్ చేద్దామని చెప్పేసి అది ఇంపార్టెంట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. జూన్ నెలలో నన్ను అమౌంట్ అడిగారు. ఫస్ట్ మీట్ అప్పుడే అమౌంట్ అడిగారు. ఫస్ట్ మీట్ అప్పుడే అడిగేశారు. నేను అడిగాను, ఎందుకు అమౌంట్ మీకు, దేనికి ఇవ్వాలి, అందరూ కడుతున్నారా అమౌంట్ అని అంటే, ఇవ్వాలి కదా, సాటర్డే సండే నాగార్జున గారు వస్తారు మాట్లాడతారు,
సో అప్పుడు మీకు స్పెషల్ కాస్ట్యూమ్ ఉండాలి. మండే టు ఫ్రైడే వరకు మీ రొటీన్ డ్రెస్సెస్లో ఉంటారు. సాటర్డే సండే మాత్రం మీ మేకప్ కానీ మీ డ్రెస్సెస్ కానీ ఆ కాస్ట్యూమ్ కోసం కావాలి. అండ్ పిఆర్ రేటింగ్ పెంచుకోవాలి అని అంటే ఆల్మోస్ట్ అమౌంట్ పే చేయాల్సింది. కొంచెం టైం తీసుకున్నాను. సో ఆ అమౌంట్ ఇచ్చేంత వరకు కంటిన్యూగా కాల్స్ అనమాట. ఛాన్స్ అయిపోతుంది, మళ్ళీ మీకు ఇంటర్వ్యూ రావాలి కదా, మళ్ళీ మీకు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, కాల్ చేస్తారు అని చెప్పేసి బాగా హరియప్ చేశారు. అతనికి ఏమైనా అప్పులు ఉండేనేమో కట్టుకోవడానికి అడిగినట్టు. అనుకుంటా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే అలాగే. ఓకే. సో 2,50,000 టోటల్గా 5 lakhs అడిగారు. నేను చెప్పాను ముందు నేను 2,50,000 ఇస్తాను. షో అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ అతను చెప్పడం కూడా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే, మీకు గేమ్ ఆడడం బాగుంటే మీకు బయట నుంచి ఎవరైనా స్పాన్సర్ చేస్తారు. సో మనకి దాని మీద పూర్తి అవగాహన లేనప్పుడు అతను అందులో ఒక కాస్టింగ్ మేనేజర్ అని చెప్పినప్పుడు మనం నమ్ముతాము. అది సో నేను అలా అమౌంట్ ఇవ్వడం జరిగింది. జూన్ నెలలోనే ఇచ్చాను. ఫోన్ పే అండ్ గూగుల్ పే చేశాను. 2,50,000 ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే. అయితే మీకు ఇంతకుముందేమో ఛాన్స్ అయిపోతుందని ఫోన్ చేయడం జరిగింది కదా, అమౌంట్ తీసుకున్న తర్వాత ఏం చెప్పడం జరిగింది? మళ్ళీ అందరు ఆడిషన్స్ అమౌంట్ తీసుకున్న తర్వాత 15-20 డేస్లోనే మీకు ఒక ఫోటో షూట్ చేయాలి, నీ పాత ఫొటోస్ ఏం బాగాలేవు, ఒక యాంకర్గా నువ్వు ఎప్పుడు ట్రెడిషనల్గానే ఉంటావా, వెస్ట్రన్ వేర్ ఏం వేసుకోవా, సో నీట్గా ఒక ఫోటో షూట్ చేద్దాము అని చెప్తే నేను అన్నాను తల్లాడ సాయి కృష్ణ గారు మా మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, మా అక్కమ్మ అతనే మా ఫ్రెండ్, సో తను నాకు ఫోటోషూట్ చేపిస్తా అన్నారు అని చెప్పాను. లేదు ఇలా మా వైఫ్కి ఒక అతను ఫోటోషూట్ చేశారు, రంజిత్ పవన్. సో ప్రజెంట్ అతను ఉస్తాద్ అండ్ అన్స్టాపబుల్ వాటికి చేస్తూ ఉన్నారు ఫోటోగ్రాఫర్. సో తనతోటి నాకు ఫోటోషూట్ చేయించడం జరిగింది. కేవలం ఆ రోజు వరకు మాత్రమే 25,000 రూపీస్ ఖర్చు పెట్టించారు నాతోటి. ఫోటోషూట్ అయిందా? ఫోటోషూట్ దింపారు ఒక 100 వరకు, బట్ మాకు పంపించింది ఒక 10 ఫొటోస్ వరకు పంపించారు. అవి కూడా ఎడిటింగ్ చేస్తా అన్నారు, బట్ ఏం ఎడిటింగ్ చేయలేదు. ఓకే. అండ్ బిగ్ బాస్ 7 స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా మీ పేరు కూడా రావడం జరిగింది, అంటే ఫొటోస్ కానీ అది ఎలా బయటకు వచ్చింది మీ పేరు? అది బిగ్ బాస్ బస్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పారనమాట. అంటే ఇలాగ నాకు బిగ్ బాస్కి వెళ్ళడం అంటే ఇష్టం, అది ఇది అని చెప్పి. సో నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికంటే ముందే నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా లేదంటే ఏ షోకి వెళ్ళినా కూడా నేను బిగ్ బాస్ ప్రస్తావన తీసుకొని వస్తాను. ఈవెన్ మా నాన్నగారు వాళ్ళకు కూడా అదే చెప్పడం జరిగింది. నాన్న వాళ్ళు హైదరాబాద్ ఎందుకు, నీకు ఈవెంట్స్ పరంగా యాంకర్ పరంగా బాగుంది కదా ఖమ్మంలో, లేదు నాన్న నేను ఆన్ స్క్రీన్ కనపడాలి. అమ్మకి సీరియల్స్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి అంటే లాస్ట్ 10 years నుంచి కూడాను స్టార్ మా పరివార్ లేదంటే మా కుటుంబం, మా సీరియల్ వాళ్ళందరూ సంక్రాంతి ఫెస్టివల్ కానీ లేదంటే జీ కుటుంబం వాళ్ళు కానీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఫెస్టివల్ రోజున ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాము, బట్ నేను మాత్రం ఆ టీవీ షో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాను, నేను ఎందుకు అక్కడ ఉండలేకపోయాను, ఇంకెన్ని ఇయర్స్ పడుతుంది నాకు వెళ్ళడానికి అని చెప్పి. ఓకే. అయితే ఇది ఫోటోషూట్కి కూడా పైసలు తీసుకోవడం జరిగింది, బస్ క్రియేట్ చేసుకొని తనే చెప్పడం జరిగింది. అయితే తర్వాత మీకు మళ్ళీ సెలెక్ట్ కాలేదని ఏమైనా చెప్పడం జరిగిందా, లేకుంటే మళ్ళీ ఆన్ ద ప్రాసెస్ అని ఏమైనా చెప్పడం? నేను తనని అడుగుతూనే ఉన్నాను ఏమైంది ఇంకా కాల్ రాలేదు అని. అంటే September 3rd ఇలాగా ప్రోగ్రామ్ రిలీజ్ అవుతుంది కదా, టెలికాస్ట్ అవుతుంది కదా, సో ఇది season 7, నీకు ఒకవేళ ఫస్ట్లోనే ఛాన్స్ రాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. సో సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ వచ్చేసింది. సో ఎప్పుడైతే వీళ్ళు season 7 ఉల్టా పుల్టా అని చెప్పారో, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు వెళ్ళారు కదా, రతిక గారు, శుభశ్రీ అండ్ వీళ్ళు రీఎంట్రీ వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళే అవకాశం ఉంటుంది అని. అంటే ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూ వచ్చాడు. ఫస్ట్ ఏమో నీ పేరు రాలేదమ్మా, నువ్వు ఎక్కువ బస్ క్రియేట్ చేసుకోలేదు అని. ఆ తర్వాత ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అన్న. తర్వాత రతిక వాళ్ళు వెళ్ళారు కదమ్మా, సో అప్పుడే నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళలేకపోయావు, season 8 వరకు నేను ట్రై చేస్తాను అని చెప్పడం జరిగింది. లేదండి 8కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఒకవేళ నేను చూస్తాను, నా అమౌంట్ నాకు కావాలి అని చెప్పా. నవంబర్ నెలలో అగ్రిమెంట్ రాయడం జరిగింది. ఓకే. ఎప్పుడైతే ఇది పంపియని ఫస్ట్ అగ్రిమెంట్ రాయలేదు, నవంబర్ లో మన నెక్స్ట్ గలేరియా మాల్లో కూర్చొని అక్కడ అగ్రిమెంట్ రాయడం జరిగింది. అగ్రిమెంట్ లో అతను ఎంత కన్నింగ్ గా ఆలోచించాడంటే, December 20వ తారీఖు మీ 2,50,000 మీకు ఇస్తాను, ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు నా మీద చట్టపరమైన ఏదైనా తీసుకోవచ్చు, నేను అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ పేపర్ మీరు ఎక్కడైనా చూపిస్తే నేను నీ మీద చర్య తీసుకుంటా, నీ మీద కంప్లైంట్ ఇస్తా అన్నట్టుగా రాశారు. తెలివి. సో December 20th అయిపోయింది, January 1st నేను కాల్ చేశాను, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఆ మధ్యలో కాల్ చేస్తే నాకు మా వైఫ్ కి డివోర్స్ ఇష్యూ జరుగుతుంది, అది ఎంతవరకు తెలియదు. సో ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఈవెన్ ఒకవేళ కాల్ రికార్డింగ్ తీసినా అలాగే ఉంటుంది. నేను కోర్టు ఇష్యూలో తిరుగుతున్నానమ్మా, పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాను, మా ఆవిడ నాకు డివోర్స్ ఇస్తా అంటుంది, చిన్న బాబు, నన్ను ఏం చేయమంటావు అంటే, నీ ఫ్యామిలీ నీకున్నాను, నీ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, నేను బయట నుంచి అప్పుగా తీసుకున్నాను అమౌంట్ అవి. సో నేను ఏమన్నాను అంటే అగ్రిమెంట్ కావాలి అని చెప్తే అగ్రిమెంట్ రాశారు. January 1వ తారీఖు కాల్ చేస్తే నీకు 6వ తారీఖు ఇస్తాను, 6వ తారీఖు ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకోను.
6వ తారీఖు కాల్ చేస్తే బిగ్ బాస్ది మొన్ననే కదమ్మా అది అయిపోయింది, మీకు మార్చి 1కి ఇస్తాను అని చెప్పాడు. లేదన్నా నేను ఆగలేను, అన్నయ్య అని మెన్షన్ చేస్తాను, నేను ఆగలేను, ఇంకా ఏం చేయమంటారు అని అంటే నేనైతే మార్చి వరకే ఇస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇవ్వను అని అయితే అనట్లేదు కానీ మాటలు దాటేస్తున్నాడు. ఆల్రెడీ 8 months అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మార్చి అంటే 10 months, మళ్ళీ ఈలోపు ఏమంటాడు సీజన్ 8కి ట్రై చేస్తా అంటాడు. అదే అసలు యాక్చువల్లీ ఆ పర్సన్ ఎవరు ఇప్పటికైనా కనుక్కున్నారా? అసలు బిగ్ బాస్ కి సంబంధించిన వ్యక్తియా లేకుంటే బయట బిగ్ బాస్ బ్రాండ్ వాడుకుంటూ తిరిగే వ్యక్తి అయినా? బాస్ బ్రాండ్ వాడుకుంటూ తిరుగుతున్నాడు. నేను ఇప్పటికి కూడా నేను అసలు బిగ్ బాస్ ని అసలు అనే రైట్స్ కూడా నాకు లేవు, నాకు చాలా ఇష్టం, నేను సీజన్ 8కి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నాను. ఈవెన్ నేను మ్యారేజ్ ఆగింది కూడా దానికోసం, అంటే బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరికి నేను అదే చెప్తూ ఉంటాను, సీజన్ 10 వరకు ట్రై చేస్తాను, సో ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి. ఓకే, అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు బిగ్ బాస్ ఒక బ్రాండ్ అయిపోయిందని ఇలాంటి వాళ్ళు అమౌంట్ ఇంకా ఎంతమంది వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, ఏమైనా బయటపడ్డదా? నేను ఎప్పుడైతే ఆ వీడియో ఇచ్చానో నాకు ఒక 3-4 మెంబర్స్ కాల్స్ చేయడం జరిగింది. సో అందులో ఒక అమ్మాయి సింగర్, సో తను కూడా మెసేజ్ పెట్టారనమాట, ఇలాగా ఈ పర్సన్ నాకు అడిగారు అమౌంట్, చాలా ఎమర్జెన్సీ, ఒక 5,000 ఇస్తావా అని. ఏమని అడిగారు అంటే నేను బిగ్ బాస్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను, బిగ్ బాస్ నా దగ్గర ఉంది, అది మెసేజ్ కూడా ఉంది, ఒకవేళ కావాలంటే తనకు కాల్ కూడా చేస్తాను. చేస్తారా? ఓకే సార్, కాల్ చేయండి చూద్దాం. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఒక బ్రాండ్ వాడుకొని దాన్ని పరువు తీస్తున్నారు. అసలు ఇంకా ఈ సప్ల లాంటి గారి వాళ్ళగా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. సప్న గారు ఏమో ధైర్యం చేసి బయటికి వచ్చారు, కొంతమంది ఫ్యామిలీ ఏమవుతుందో అదని కూడా ఉంటుంటారు. అవునండి. హలో, హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. అదే మొన్న మెసేజ్ చేశారు కదా, అది ఏమని చెప్పారు అసలు మీకు పర్సన్? యాక్చువల్ గా చాలా డేస్ కింద తెలుసు, బట్ ఉన్నట్టుండి మొన్న మెసేజ్ చేశారనమాట, ఇట్లా సో అండ్ సో అమౌంట్ కావాలి, ఒక 5కి మళ్ళీ ఇస్తాను అంటే, లేదండి ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు అన్నట్టుగా నేను మాట్లాడాను. ఓకే, సరే అని చెప్పేసి అంటే ట్రై చేయన్నారు కానీ ట్రై కూడా కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇస్తా అని చెప్పి నేను మళ్ళీ మోసం చేయలేను కదా, అంటే నమ్మకం ఉంటది కదా. అవును, అంటే ఏమని చెప్పాడు ఆ పర్సన్ మీకు, ఏం వర్క్ చేస్తా అని చెప్పాడు? అదే బిగ్ బాస్ లో మేనేజర్ గా చేస్తున్నాను అన్నట్టు మాట్లాడాడు. అంటే అవునా సరే అని చెప్పేసి అనుకున్నా. నాకు చాలా డేస్ కింద పరిచయం, నాగిరెడ్డి గారి ఫ్రెండ్ అని చెప్పేసి అలా తెలుసు. ఓకే, యా, కానీ మీరు అమౌంట్ అయితే ఇవ్వలేదు? లేదు ఇవ్వలేదు. ఓకే ఓకే రా, అయితే ఓకే అండి, సరే రా, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అది పైసలు ట్రై చేశాడు, ఒక 5,000 తర్వాత 1,00,000 అయ్యేది మెల్లగా ఇస్తే, ఇక అట్లా ఎంతమందిని చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి చెప్తానని తను అనుకోలేదు, నువ్వేం చేస్తావో చేసుకో, ప్రెస్ మీట్ పెడతావో పెట్టుకో, పోలీస్ కంప్లైంట్ ఇస్తావు ఇవ్వు అని. అయినా కూడా 6th, 7th, 8th ఈరోజు 3 days అయింది, నేను ఇంకా అతనికి టైం ఇస్తున్నాను, అమౌంట్ ఏమన్నా ఇస్తాడేమో, అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం, ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది అతనికి ఇంట్లో, ఫ్యామిలీలో. సో నేను ఆలోచిస్తున్నాను ఒక ఆడపిల్లని, అతను ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఎవరైతే సత్య అని ఉన్నారో, ఇప్పుడు సత్య అనే వ్యక్తి మీకు ఈ వీడియో చూసినా కనీసం ఫోన్ చేయడం జరిగిందా? కాల్ ఏమి చేయలేదు, నేనే కాల్ చేస్తే అతను కొంచెం ఇష్యూలో ఉన్నాడు, అతను ఏం మాట్లాడట్లేదు అని చెప్పారు. ఏమి ఇష్యూ ఉంటుంది, మంది మొత్తం ముంచేసుకుంటూ తిరుగుతుండే, ఆయనకి ఏమి ఇష్యూ ఉంటుంది? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మోసపోయిన వాళ్ళకి ఇష్యూ కానీ బాధ కానీ ఆయనకేముంటుంది? ఒకసారి సత్యకు కాల్ చేయండి, ఇక్కడ ఉన్నట్టు చెప్పకుండా. తనేం చేస్తాడు సత్య? కోటేశ్వర్, అతను ఒక మేనేజర్. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకుంటా వీళ్ళు ఇలాంటి చిల్లర్ గేమ్స్ ఆడతాయి ఇట్లా. కానీ అతని మిస్టేక్ ఏం లేదు, ఎందుకంటే అతను ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే పరిచయం చేశాడు, కానీ ఇప్పుడు అతను కూడా ఫైర్ అవుతున్నారు రాజు అనే పర్సన్ మీద. హలో, సత్య గారు ఎక్కడున్నారు? ఊర్లో ఉన్నానమ్మా. ఓకే, అదే రాజు మళ్ళీ ఏమన్నా కాల్ చేశారా మీకు? నేను కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. అంటే మొన్న వాళ్ళ మెసేజ్ ఫోన్ చేసింది నైట్ ఆ రోజు. ఓకే, చెప్పారా నీకు? చెప్పలే కదా? చెప్పలేదండి. అదే ఇట్లా చనిపోతా అంటున్నాడు, అంటే అది ఇట్లా చేసిండు, ఇట్లా ఇజ్జ తీసిరు, మా కుటుంబం రోడ్డు మీద పడ్డది, ఇట్లా చేసిరు అంటే, అదే అమ్మా మీ ఆయన చేసుకున్నాడు అది చెట్లనా, అది అంతవరకు చేసుకున్నాడు, అది అది అంత వచ్చింది అది. ఇప్పుడు వాళ్ళతో పాటు నన్ను కూడా మోసం చేసిండు, ఇప్పుడు వాళ్ళు మోసపోయి కాదు, ఇప్పుడు నేను కూడా మోసపోయినట్లే. ఇప్పుడు మీ ఆయన అంటున్నా, నేను మీ ఆయన నమ్మి నేను వాళ్ళని అప్పగించిన, వాళ్ళు మోసపోయి నేను మోసపోయాను. లేదన్నా ఇప్పుడు అతను పరిస్థితి బాగా లేదు, చచ్చిపోతా అంటున్నాడు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు నా కొడుకు సంగతి, నేను నా సంగతి ఇప్పుడు నేను రోడ్డు మీద పడాలా, నీ పేరు రాజు చచ్చిపోతుంది, రాసుకో, నా పేరు
రాసు నా పేరు రాసు రాసు వాళ్ళ పేరు రాసు నా పేరు రాసు. ఇది చచ్చిపోతా అంటే నాకు నీ ఇష్టం అది. నేను చచ్చిపోని చెప్పట్లేను, సమాధానం చెప్పట్లేను. డబ్బులు కట్టాలి, నేను మధ్యవర్తులు ఉన్నా, డబ్బులు కట్టాలి, దాని తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోవాలి. లేదు అట్లా కాదు, మేము ఇది మొత్తం మా ఇద్దరు పోయింది, మా రోడ్డు మీద మాట్లాడుకుంటున్నాము, మాకు ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తలేరు, ఇప్పుడు అడిగి మీకోసం అని అప్పు అడిగినాము, మీరు చేసే పనికి ఇప్పుడు అవన్నీ చూసి వాళ్ళు తప్పులు చాలా ఉన్నాయి వద్దు అని వాళ్ళు కూడా ఫోన్ కూడా ఎత్తడం మానేశారు. ఇప్పుడు ఇది మా పరిస్థితి. అది అంతవరకు. అంటే మరి బిగ్ బాస్ అనే పేరు చెప్పుకునే కదా తన నా దగ్గర అమౌంట్ తీసుకుంది, అతను కదా తప్పు చేసింది. మీ తప్పు ఇంతవరకు ఏమిటి చేసుకున్నారు, మీ ఆయన కదా చేసుకున్నది, మళ్ళీ మీ ఆయన చేసుకున్న మళ్ళీ చచ్చిపోతాడు రాదు, నా పేరు రాసి చచ్చిపోతే చచ్చిపోము, అది మీ ఇష్టం. అది రాసుకో, నాకు రాయండి ఏమన్నా కానీ రాసుకోండి, రాయండి ఇక్కడ రాసుకోండి, నా పేరు రాయండి. కనీసం ఆ వీడియో చూసిన తర్వాత కూడా నాకు ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ నేను ఈ టైం వరకు ఇస్తాను అనే ఒక ఫోన్ కూడా చేయలేదు నాకు. ఇంకోటమ్మా, ఇప్పుడు నాకు మా టీం నుంచి హైదరాబాద్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఓకే, వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఆమె వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారా, చేసుకుంటున్నారా రావడానికి, లేకపోతే నిజంగా దాని గురించి డబ్బులు ఇస్తున్నారా అంటే లేదు, డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ వార్తనే దీనికోసం తీసుకున్నారు, వార్త అది బిగ్ బాస్ కోసం డబ్బులు ఇస్తున్నారు అని అన్నా. పబ్లిసిటీ అంటే ఒక యాంకర్ గా యాక్టర్ గా నేను ఎట్లయినా చేసుకోవచ్చండి, కానీ నాకు ఇష్టమైన బిగ్ బాస్ షో గురించి నేను వేరే విధంగా అయితే చేయలేను కదా. కానీ ఇప్పుడు అది ఎట్లుందంటే కొంచెం అంటే బయట మనం తెలిసే విషయం కానీ మనకు తెలుసు, మనం ఎంత సఫర్ అవుతుందో మనకు తెలుసు ఆ విషయం. అవును, వాళ్ళు దాన్ని చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే మా టీవీలు కానీ నా చూసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ స్టాఫ్ అందరూ ఏమంటారంటే ఇదేదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళకి అట్లా నిజమా ఇది ఏంటని అని వాళ్ళు ఫోన్ చేశారు, రాజు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేశారు. నేను లేదు దానికైతే నేనే ఉన్నా మధ్య, అది డబ్బులు తీసుకున్నంత వార్తని అంటే డబ్బులు తీసుకుంటే అట్లా బిగ్ బాస్ కోసం డబ్బులు తీసుకోవాలని మెన్షన్ చేశారా అని అడిగారు. ఏమో నేను అగ్రిమెంట్ చేసుకుంటామని నేను ఉంది, అగ్రిమెంట్ లో ఉందండి. బిగ్ బాస్ షో కార్యక్రమం కోసమే స్వప్న అనే అమ్మాయి దగ్గర 2,50,000 రూపాయలు తీసుకున్నాను, నేను ఆ అమ్మాయిని పంపించలేకపోయాను, అందుకోసమనే December 20 వరకు నేను అమౌంట్ ఇస్తాను అని అగ్రిమెంట్ లో ఉంది. ఓకే ఓకే ఓకే, అంటే నేను నాకు దాన్ని చూసినట్టే ఇప్పించింది, చెప్పినట్టు ఇప్పించింది మాత్రం నాకైతే కన్ఫర్మ్. దాంట్లో మెన్షన్ ఉందా అనేది తెలియదు అని చెప్పాను, మెన్షన్ చేసిదా లేదనేది. మీ పేరు మెన్షన్ చేయలేదు, ఎందుకు అని అంటే నాకు మీరు హెల్ప్ఫుల్ గానే ఉన్నారు. మీరు చెప్పారు కదా అమౌంట్ ఇచ్చే ముందు కూడా నాది 100కి 100% నాది బాధ్యత, నాకు వాళ్ళ ఇల్లు తెలుసు. ఇప్పుడు కూడా చేస్తాను కదా, మళ్ళీ ఏం మాట అయితే మార్చలేదు కదా, అది తెలిసిన విషయం కదా, మన ముందు తెలియని విషయం. 8 నెలల నుంచి అండి, 8 నెలల నుంచి ఎంత మాటలు దాటేస్తూ వచ్చాడు. ఇప్పుడు అడిగితేనేమో మొన్న ఫోన్ లో ఏం మాట్లాడాడు, చేసేసుకుంటారా, కంప్లైంట్ ఇస్తారా, ఇచ్చుకోండి అని. నా ఫోన్ ఎత్తలేదాడు, వాళ్ళ ఆ రోజు నైట్ వాళ్ళ భార్య ఫోన్ చేసింది, ఇదే మాట్లాడేది, నా పేరు కూడా చచ్చిపోతానే నాకు ఫోన్ చెప్పిన. ఓకే, అదేలేండి, సరే అండి అయితే. ఓకే, పాపం ఈయన హెల్ప్ చేశాడట, పరిచయం చేసింది. రాజుకు కాల్ చేస్తుంటే ఎత్తుతలేడు, 2,50,000 వచ్చేసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. ఏమనంటే చనిపోతానవి అని బెదిరిస్తున్నాడు, అంతే. అప్పులు చేయడం ఏమనంటే ఇది. సో నేను కాల్ చేసినప్పుడు అతను చెప్పింది ఏంటి, నేను కోర్టు ఇష్యూలో తిరుగుతున్నాను, డివోర్స్ ఇస్తున్నాను. మరి ఇప్పుడు వాళ్ళ వైఫ్ కాల్ చేసి ఎలా రిక్వెస్ట్ చేస్తారు? డైవర్స్ అయిపోయినాక ఆమె కిందకి బాధలు, ఆమె కూడా ఒక ఇష్యూ తీసుకొని రావచ్చు కదా. అంటే అమౌంట్ ఇవ్వడం కోసం ఇంట్లో వాళ్ళని కూడా బదనం చేసుకుంటారు.